అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణమా. సంయుక్త టేస్ట్ చేసిన శాండ్విచ్ తినడంలో పడ్డాడు అర్జున్. అతని మాటలకి బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోయింది. అంతలో పంతులు గారు రావడంతో రండి పంతులు గారు అంటూ లోపలికి పిలిచింది సుమిత్ర. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం పంతులు గారు. కూర్చోండి మీరు, నేను కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంటే మామ్, నీ కోడలు ఉంది కదా, నువ్వెందుకు చేస్తున్నావు అన్నాడు ఆరంగా సోఫాలో కూర్చుంటూ. అర్జున్ కొడుకుని షార్ప్గా చూసి కిచెన్లోకి వెళ్ళింది సుమిత్ర. ఇక ముగ్గురికి కాఫీ కలిపి తీసుకొని వచ్చి, చెప్పండి పంతులు గారు, మా అబ్బాయి కోడలు జాతకాలు చూశారుగా, వాళ్ళ పేర్ల మీద కార్యానికి ముహూర్తం ఎప్పుడు బాగుంటుంది అనగానే మళ్ళీ ఏవో లెక్కలు వేశాడు పంతులు గారు. కార్యం అనగానే మొబైల్ చూస్తున్న వాడల్లా టక్కున తల తిప్పి సుమిత్రని చూశాడు అర్జున్. కొడుకుని చూసినా చూడనట్లు పంతులు గారితో మాట్లాడుతోంది సుమిత్ర. తల్లి మీద కోపంతో ముందున్న ఫ్లవర్ వాస్ నేలకేసి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. కొడుకు ప్రవర్తనకి కోపం వస్తుంటే వీడి సంగతి తర్వాత చెబుతాను అనుకుంటూ పంతులు గారు, వాళ్ళిద్దరి జాతకం బాగానే ఉందా? పెళ్ళైనప్పటి నుండి చాలా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళు గొడవలు పడకుండా అన్యోన్యంగా ఎప్పుడుంటారో చెప్పండి పంతులు గారు అని చిన్నగా అడుగుతుంటే, అమ్మా, ఇద్దరి జాతకాల ప్రకారం చూస్తే రాహు కేతువులు వీళ్ళ అన్యోన్య జీవితానికి అడ్డుగా ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు బాగా జరుగుతున్నాయి. మరి ఏం చేయమంటారు పంతులు గారు? కొన్ని రోజులు ఇలాగే ఉంటుందమ్మా, తర్వాత వాళ్ళ కాపురం చాలా బాగుంటుంది. ఎవరి జీవితంలోనైనా కష్టాలు సుఖాలు రెండుంటాయి. ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్లో సుఖం వస్తుందనే కదా అర్థం. మీరు టెన్షన్ పడకుండా కార్యం జరిపించండి. భర్తని ప్రేమతో దగ్గర చేసుకుంటే మెల్లగా అతనే మారుతాడు. వీలైతే మీ కోడల్ని అమ్మవారికి పూజ చేయమని చెప్పండి. ఇకపోతే కార్యానికి ఈరోజు ముహూర్తం చాలా బాగుందమ్మా. సరే పంతులు గారు, సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను అనగానే పంతులకి దక్షిణ ఇచ్చి పంపించింది సుమిత్ర. రూమ్లో కూర్చొని ఏడుస్తున్న సమ్యుని చూసి నొసలు చిట్లించాడు అర్జున్. ఏయ్ అంటూ అరిచాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి అర్జున్ని చూసింది. ఏంటే, ఎవడో పోయినట్లు శోకండాలు పెడుతున్నావు అంటున్న అతని మాటలకి బెదురుగా చూస్తూ కళ్ళు తుడుచుకుంది. నీ నోటి వెంట నాకు సౌండ్ వినిపించిందనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు, పో బయటకు అంటూ కసిరాడు. భయపడుకుంటూ అక్కడి నుండి బయటకెళ్ళిపోయింది సంయుక్త. కిందకు వస్తున్న సంయుని చూసి సుమిత్ర దగ్గరికి వచ్చింది. ఏమైందమ్మా, మళ్ళీ అరిచాడా? బాధపడకు సంయు, మీ ఇద్దరి జాతకాలు పంతులు గారు కూడా చూశారు. కొన్ని రోజులు కష్టాలు తప్పవు, తర్వాత మీ కాపురం చాలా బాగుంటుందని అని కూడా చెప్పారు. బాధపడకు, నీకో విషయం చెప్పాలి ఇలారా అంటూ తన చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టింది సుమిత్ర. మీ ఇద్దరి పేర్ల మీద మీ కార్యానికి ఈరోజు మంచి ముహూర్తం ఉందన్నారు. నువ్వేం చేస్తావంటే, వాడి కోపం నీకు తెలుసుగా, వాడితో కాస్త ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేసాంయో. నీ మాటలు వాడిని కొంచెం కొంచెం మార్చుతాయన్నారు. ఇలా సైలెంట్గా ఉంటే నీకు నువ్వు బాధపడితే సమస్య పరిష్కారం అవ్వదు. వాడిని ప్రేమగా చూసుకునేటప్పుడు అమ్మలా లాలించు, వాడికి కోపం వచ్చినప్పుడు గురువులా దండించు, అంతేకాని కోపం పెట్టుకోకు సంయు. బ్రతుకు మీద విరక్తి అసలే తెచ్చుకోకు. అదేంటత్తయ్య అంత మాట అన్నారు? నాకు తెలుసు సంయు, వాడు నిన్ను ఎంతలా టార్చర్ చేస్తున్నాడో. ఏ ఆడపిల్లనైనా ఇంతకాలం భరిస్తుంది చెప్పు? నీ గురించి వాడు నిజం తెలుసుకున్ననాడు వాడు నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నా వాడు చేసిన తప్పు ఒప్పైపోదుగా. అందుకే చెబుతున్నాను, నువ్విలా సైలెంట్గా ఉండకు. కోపం వస్తే అరిచేసి, నువ్వేం తప్పు చేశావు చెప్పు. అయినా ఇంకో విషయం, నీ గురించి నెగిటివ్గా ఎవరు చెప్పారో తెలుసుకో. తెలుసుకుంటే నీ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. అర్థమవుతుందా అనగానే ఆలోచనలో పడింది. ఇప్పటి వరకు ఈ ఆలోచన నాకెందుకు రాలేదని. అవునత్తయ్య, మీరు చెప్పేది నిజమే. నా గురించి ఎవరు నెగిటివ్గా చెప్పారో నేను తెలుసుకుంటాను. అవును, మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కదా. విహాన్ అక్కడ చనిపోయాడు. సూర్య ఏమయ్యాడు? ఏమో అత్తయ్య, చాలా రోజులు వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. ఓకే అత్తయ్య, నేను వాడి గురించి తెలుసుకుంటాను. ఇన్ని రోజులుగా అంత సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే నేను ప్రాణంగా ప్రేమించిన అర్జున్ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు అన్న బాధలోనే బ్రతికేశాను. కానీ ఎందుకు అపార్థం చేసుకుంటున్నాడు, ఎవరు నా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు,
ఇప్పటి వరకు కనుక్కోలేకపోయాను. ఇప్పటి నుండి అదే పనిలో ఉంటాను. థ్యాంక్స్ అత్తయ్య. ఆ పనితో పాటు మీ ఆయనకి ప్రేమ పంచే పనిలో కూడా ఉండు సమయు. నువ్విలా భయపడతా కూర్చుంటే పనులు జరగవు. తెగిస్తేనే జరుగుతుంది. ఏం చెబుతున్నాను అర్థమవుతుందా? థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత సపోర్ట్ చేస్తారనుకోలేదు. తప్పకుండా సపోర్ట్ చేస్తాను. నా కొడుకు కాపురం చల్లగా ఉంటే నేనే కదా హ్యాపీగా ఉండేది. ఏంటి సుమిత్ర, ఏదో సీరియస్ డిస్కషన్ పెట్టారు అన్నాడు శరత్. ఏం లేదండి, మీ అబ్బాయిని ఎలా మార్చాలా ఆలోచిస్తున్నాం. అసలు ఎందుకు కోపంగా ఉన్నాడమ్మా? నీకు వాడికి పరిచయం ఎలా జరిగింది? వాడు నిన్ను అంత కోపంగా ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు అని అడుగుతున్న శరత్ మాటలకి అవన్నీ వివరాలు నేను చెబుతానండి. ఇప్పుడు టైం లేదు. పంతులు గారు వీళ్ళిద్దరి కార్యానికి మంచి ముహూర్తం ఈరోజు బాగుందని చెప్పారు. రైట్ సైడ్ బెడ్రూమ్ డెకరేట్ చేయమని చెబుతాను పని వాళ్ళకి. ఏంటి మామ్, ఏంటి హడావిడి అంటూ లోపలికి వచ్చింది పర్ణిక. పర్ణిక, ఇప్పుడే వస్తున్నావా? అవును. నీ టూర్ ఎలా జరిగింది? చాలా జాలీగా జరిగింది మామ్. అవును, ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు అంటూ సంయుక్తని చూసింది. ఎవరో చెప్పుకో చూద్దాం. నేనెప్పుడు చూడలేదు మామ్. మీ వదిన. వాట్? అన్నయ్య మ్యారేజ్ చేసుకున్నాడా? అవును పర్ణిక. నువ్వేం మాట్లాడుతున్నావు మామ్? అన్నయ్య పెళ్లి చేసుకోవడం ఏంటి? అదో పెద్ద కథలే, తర్వాత చెబుతాను కానీ ముందైతే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. హాయ్ వదిన అంటూ చెయ్యి ముందుకు చాపింది. షేక్ హ్యాండ్ ఇస్తూ హలో పర్ణిక అనింది నవ్వుతూ. మీరు చాలా అందంగా ఉన్నారు వదిన. థ్యాంక్ యూ పర్ణిక అనింది. ఓకే వదిన, నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇక శోభనం ఏర్పాట్లు మొదలు పెట్టింది సుమిత్ర. సంయుక్తని గోల్డ్ కలర్ చీరలో, మెడలో సింపుల్ చైన్స్, లైట్ మేకప్తో చాలా సింపుల్గా రెడీ చేసి మెటికలు విరిచింది. చాలా అందంగా ఉన్నావు సమయో. ఇలాంటి మేకప్ లేకుండానే ఇంత బాగుంటే ఇంకా మేకప్ వేస్తే ఇంకెలా ఉంటావో అంటున్న ఆవిడ మాటలకి అత్తయ్య మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఇప్పుడు చెబుతున్నానని అనుకోకండి అత్తయ్య. బాగా ఆలోచించాను. మీ అబ్బాయికి నా మీద కోపంగా ఉంది కదా. నేను నిర్దోషిని అని నిరూపించుకున్నాకే ఈ కార్యం జరిపిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. అదేంటి సమయు అలా మాట్లాడుతున్నావు? అన్నీ రెడీ అయ్యాక? సారీ అత్తయ్య. ఎందుకంటే ఇప్పుడు కోపంలో ఇద్దరం హ్యాపీగా ఉండలేం. కోపం పోయి ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడే మా ఫస్ట్ నైట్ జరిగితే బాగుంటుంది. నువ్వు చెప్పేది కూడా నిజమే కానీ అన్నీ రెడీ అయ్యాక ఇప్పుడు చెప్పావేంటి తల్లి? వాడు ఏమంటాడో? మీ అబ్బాయికి చెప్పారా అత్తయ్య? తెలుసు, పంతులు గారు మాట్లాడుతుంటే విన్నాడు అనింది. అవునా, మరిప్పుడు ఎలా అంటూ ఆలోచిస్తూ ఉంది సంయుక్త. నేను చెప్పేది ఒకసారి విను సమయు. నువ్వు వాడిని ఈరోజు డిసప్పాయింట్ చేయకు. మళ్ళీ కోపం పెట్టుకుంటాడు. ప్రేమగా వాడిని దగ్గర చేసుకో. తర్వాత వాడు నిజం తెలుసుకున్న నాడు రియలైజ్ అయ్యి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. మీ కాపురం ఈ ఒక్క రోజుతో ఆగిపోదుగా. జీవితాంతం ఇలాగే కొనసాగాలి సంతోషంగా. ఇప్పుడున్న కోపం రేపు ఉండదు సమయు. నువ్వు అనుకున్న సంతోషం తప్పకుండా తొందరలోనే వస్తుంది. అన్నీ రెడీ చేశాక ఇలా ఆపేస్తే బాగోదు. మనస్ఫూర్తిగా నీ భర్తకి నీ సర్వస్వం అర్పించు. ఒక్కోసారి ఫస్ట్ నైట్ జరిగాక భార్యాభర్తలు ప్రేమగా మారుతారు. అవన్నీ ఏం ఆలోచించకుండా హ్యాపీగా రూమ్కి వెళ్ళు. వాడంటే నీకు ఇష్టం కాబట్టి వాడు బాధ పెట్టినా పెద్దగా బాధ అనిపించదు అని నేను అనుకుంటున్నాను. అవునత్తయ్య, మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం కాబట్టి ఆయన ఎంత నన్ను బాధ పెట్టినా నాకు బాధగా అనిపించట్లేదు. కానీ మాటలతో చిత్రవద చేస్తున్నారు, అదొక్కటే బాధగా అనిపిస్తుంది. వాడి మాటలకి గట్టిగా ఖండించే సమయం. నువ్వు సైలెంట్గా ఊరుకుంటే నిజమే అనుకుంటాడుగా. గొడవ జరిగినా మంచిదే. నీ తప్పు లేదు అని నువ్వు మాత్రం నిరూపించుకోవాలి. చెప్పానుగా తెగించమని. ఇప్పటి నుండి నీలో తెగింపు మొదలవ్వాలి. నీ వెనుక నేనున్నాను. నువ్వు వెళ్ళు సమయు అంటూ పాల గ్లాస్ ఆమె చేతిలో పెట్టింది సుమిత్ర. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.